ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో తీసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్లు లేక మేము సినిమా పోవడం ఫ్యామిలీస్ పోయి కూర్చోవాలి హరహర అనుకుంటా కొన్ని కాదు. వాళ్ళు డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా ఏం చేసినా యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్లో వేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టే బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి దొంగల సినిమాలు ఈ సినిమాలో చూపించింది మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2000 కోట్లు కాదు, అంతకు మించుండి. అరే మేము పోయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎక్కువైనా చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో పోయింది డైమండ్. ఇండియాలో ఉందిరా బాబు, ఇండియాలో ఉంది. 2000 కోట్లు కాదు, అంతకు మించి. పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగ్ కూడా కానీ ఇట్లా నడుచుకుంటా పోతే మేము చేస్తాం. కానీ నడుచుకుంటా పోవాలి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని కానీ ప్రెస్ మీట్ పెట్టినా హిట్ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే.